వైఫ్ అండ్ హస్బెండ్ అంత ప్రాపర్ గా ఉన్నా కూడా అంటే మనకి ఇందాక అనుకున్నట్టుగా వంశపారపర్యంగా ఉంటుంది జెనెటిక్ ప్రాబ్లం. సో అలా కూడా కొంతమందికి అటాక్ ఉంటుంది. సో మనకి ఎలా అయితే ఇవి హార్ట్ అటాక్ కానీ మిగతావి ఎలా అయితే ఉన్నా హెల్త్ ఇష్యూస్, ఇది కూడా ఒక హెల్త్ ఇష్యూగా వస్తూ ఉంటుంది. సో అది ఎంత వరకు ఉంటుంది అంటారు వాళ్ళకి? నాట్ మచ్ అండి. అంటే ఫాదర్ ఉంది కదా అని ఎక్కువ ఇన్ఫర్టిలిటీలో హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అంతా ఉండవు. బట్ ఫీమేల్స్ లో ఎండోమెట్రియోసిస్ కొంతవరకు మన రిలేటివ్స్ లో గానీ మదర్ లో గానీ ఉంటే ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెన్ లో సిఎఫ్టిఆర్ మ్యూటేషన్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిజీజ్, ఇది ఉంటే వాళ్ళ సన్స్ కి రావచ్చు. దాని వల్ల స్పర్మ్ కౌంట్స్ ఎఫెక్ట్ కావచ్చు. నాట్ మెనీ బట్ ఫ్యూ జెనెటిక్ మ్యూటేషన్స్ లాంటివి ఏదన్నా ఫాదర్స్ లో గానీ మదర్ లో గానీ ఉంటే వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి దాని వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అందరికీ వస్తుందని కాదు. ఇప్పుడు పేరెంట్స్ లో తక్కువగా ఉండొచ్చు, అందుకనే కదా వాళ్ళ పిల్లలు కన్సీవ్ అయ్యారు. సో వీళ్ళలో ఎక్కువగా ఉండొచ్చు, వీళ్ళు ఇన్ఫర్టైల్ ఉండొచ్చు. ఓకే.